హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు 30వ భాగం. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావని అభయ్ గొంతు వినిపించి వెనక్కి తిరిగింది స్ఫూర్తి. చెమటలు పట్టిన దేహంతో జాగింగ్ నుంచి వచ్చాడు. ఏం లేదు, వెళ్లే ముందు లేపొచ్చుగా, నేను వచ్చేదాన్ని అంది దగ్గరికి వెళ్తూ. నువ్వు పొద్దున్నే లేవడు, జరిగినప్పుడు చూద్దామని ఆగి ఆమెని ఆపాదమస్తకం గమనించాడు. ఏంటి శారీ కట్టావు అన్నాడు పైనుండి కింద వరకు చూస్తూ. ఊరికే, పల్లెటూరు కదా, కట్టాలనిపించింది అంది, కానీ నీకోసమే అని నిజం చెప్పలేదు. స్ట్రేంజ్ అన్నట్టు అభయ్ ఐబ్రో ఎత్తి చూస్తుంటే తన కాటన్ చీరతో అతని నుదుటి మీద పట్టిన చెమట తుడిచింది. హే స్టాప్, నా బాడీ మొత్తం స్వెట్, ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చావు, స్మెల్ వస్తుంది, దూరంగా ఉండు అన్నాడు టవల్ తీసుకుంటూ. ఇదేమీ నాకు కొత్త కాదు అంటూ గట్టిగా హత్తుకుంది. ఏది అని చుట్టూ చేతులు వేయకుండా అడిగాడు. నీ చెమటని నేను తాకడం, స్పర్శించడం, స్మెల్ చేయడం, ఇంకా అంటూ అతని కళ్ళలోకి డీప్గా చూస్తుంది. డోంట్ స్టాప్ అన్నాడు అభయ్ ఆమెని తన ఒక కౌగిలిలో బంధిస్తూ. నీ శరీరానికి అంటుకుపోయిన స్వేదాన్ని నాకు పోసుకోవడం అని చెప్తూ అతని హార్ట్ దగ్గర గట్టిగా కొరికింది స్ఫూర్తి. నాటీ గర్ల్ అని ఆమె పెదవికి బయటిచ్చి బెడ్ మీదకి తోసేశాడు. మీదికి వస్తాడేమో అనుకుంటే టవల్ తీసుకుని చక్కగా షవర్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఇడియట్ ఫెలో అని తిట్టుకుంటూ హెయిర్ కామ్ చేసుకుని భర్తకి డ్రెస్ తీసి పెట్టి బయటకు వెళ్ళింది. కాసేపటి తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చున్నారు. ఉప్మాతో పాటు మందిరా వేసిన వడలు కూడా గట్టిగా లాగించి ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు. బామ్మ వేయదు వెసిలని ఎవరి గదుల్లో వాళ్ళని తోసి నిద్రపోమని ఆర్డర్ వేస్తే స్ఫూర్తి అభయలని నైట్కి కావాల్సిన సరంజామా తెమ్మని టౌన్కి పంపించింది. మెల్లగా పగలు కరిగి సాయంత్రం అయింది. దాయారు బామ్మ స్ఫూర్తిని తీసుకుని చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి ముత్తైదులను పిలిచొచ్చింది. చీకటి పడిన తర్వాత విసి వేర్లని డ్రెస్ మార్చుకుని పెరట్లోకి రమ్మని పిలిచారు. అక్కడ వాళ్ళకి కార్యానికి ముందు మంగళ స్నానాలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ లుంగీనో పంచనో కట్టుకురమ్మని చెప్పింది బామ్మ. కానీ మన బాబు మాత్రం అక్కడున్న ఆడశాలతీలను చూసి వాళ్ళ వాలకాలకి జడిసి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా టీ షర్టు షార్ట్ వేసుకుని వెళ్ళాడు. విసి పాప పుట్టింట్లో యూస్ చేసిన లంగావణి వేసుకుని ముద్దబంతిలో ముడుచుకుపోతూ వచ్చింది. పీటలేసి ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టారు. స్ఫూర్తి వానికి వీడియో కాల్ చేసి ఈ తతంగం అంతా చూపిస్తుంది. పక్కనే దివాకర్ ఉన్నా కూడా ఎప్పటిలా పెద్ద తల్లి అని పలకరించలేదు. స్ఫూర్తికి బాధేసిన తను కూడా వెంటనే సర్దుకుంది. కొత్త జంట మీద జోకులేస్తూ అమ్మలక్కలు నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ నానా హంగామా చేస్తుంటే యాజ్ యూజువల్గా ఎక్స్ప్రెస్ బాబు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్యాసింజర్ పాప గోళ్ళు కొరుక్కుంటూ కళ్ళు తిప్పుతూ తలదించేసి పైకి చూడడం అనే మాటే మర్చిపోయింది. పెళ్ళికి ముందు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి హల్దీ ఫంక్షన్ చేస్తున్నట్టే పెళ్ళయ్యాక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి చేస్తున్నారు. పెరడు మొత్తం ఆడవాళ్లతో నిండిపోగా అభయ్ వెంకీ తాత దూరంగా చైర్స్లో కూర్చుని అటువైపు లుక్కేస్తూనే మాట్లాడుకుంటున్నారు. మెల్లగా పాటలు మొదలయ్యాయి. ఆడవాళ్ళంతా 2 గ్రూప్స్గా విడిపోయి ఫస్ట్ ఒకరు పాడితే రెండో వాళ్ళు కోరసిస్తున్నారు. ఆ ప్రాసెస్లోనే ఒక్కొక్కరే వెళ్ళి గంధం పూసి అక్షింతలేసి వస్తున్నారు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తూనే ఫోన్ తెప్పించుకుని అదంతా వీడియో తీసుకుంటున్నాడు వేద్. ఒరేయ్ అంట్ల వెధవ, నీ కార్యానికి నువ్వే వీడియో తీసుకుంటావేంట్రా, నవ్వుతారు అందరూ అని చిన్నగా చెప్తూనే తిట్టింది బామ్మ. పోనీ నువ్వు తీయవే అని ఫోన్ ఇచ్చాడు. నాకేమొచ్చు కదా, నా పని నన్ను చేసుకొని. రే వేదు, ఎలా చెప్పాలరా నీకు అని తల కొట్టుకుంది బామ్మ. నాకు అర్థమైంది పోవే, వాళ్ళేదో అనుకుంటారని ఇంత స్వీట్ మెమరీని వదిలేస్తే ఎలా, గుర్తుండొద్దు లైఫ్ లాంగ్ అంటూ రికార్డ్ చేస్తున్నాడు పాడుతున్న వాళ్ళని. తర్వాత విసి వైపుకి తిప్పాడు క్యామ్.
ఒక ఆవిడ పాప బుగ్గలకి, చేతులకి గంధం రాస్తుంది. విసి క్యామ్‌ని చూసిన వెంటనే మొహం కనిపించకుండా దించేస్తుంది. ఏయ్! చూపి ఫేస్. లేకపోతే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటారు ఇది చూసినోళ్ళు అంటూ. ఆమె చుబకం పట్టి తలెత్తాడు. బెదిరిపోతూ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది విసి. నోటి మీద చేతులేసుకుని తెగ నవ్వుకుంటున్నారు. సిగ్గుతో చచ్చిపోయింది పాపం. స్ఫూర్తి అయితే అబ్బా! ఏమన్నా లావునా అనేలా 2 చేతులతో సూపర్ అని సైగ చేసి నవ్వుతుంది బాగా. అందరి ముందు వేద్‌తో మాట్లాడాలన్నా మహాభయంగా ఉంది విసికి. కానీ సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుందాయె. ధైర్యం చేయక తప్పలేదు. ఏవండీ! ఏం చేస్తున్నారో తెలుస్తుందా? అందరూ నవ్వుతున్నారు. ఆ ఫోన్ పక్కన పెట్టేయండి అంది రిక్వెస్టింగ్‌గా. వాళ్ళ బొంద. ఇలా నవ్వి మనల్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్. మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఇది మన ప్రోగ్రామ్ రైట్? సో గుర్తుండాలి కదా! ఇది కూడానా? ఆ! ఈ వీడియో చూస్తూ ఆ రోజు ఇలా కూర్చోబెట్టి పాటలు పాడారని ఇద్దరం సిగ్గుపడొద్దు. లుక్ పెళ్ళిలాగా ఫస్ట్ నైట్ కూడా లైఫ్ ఒక్కసారే వస్తుంది. 2, 3 సార్లు వస్తుందనుకుంటున్నావా ఏంటి నువ్వు అని దగ్గరకొచ్చి గుసగుసగా అడిగాడు. ఊహుహు అని తల వేగంగా తిప్పేసింది. కదా! ఇక మాట్లాడకు. ఇదిగో ఫోన్ పట్టుకో. నా మీద ఫోకస్ పెట్టు. నేనా? ఊహు నేను తీయను అంది. మరి నేనెలా పడతాను? నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఉంటే చండాలంగా ఉంటుందే. పైగా అది ఫస్ట్ నైట్ ప్రే ప్రోగ్రామ్ అవ్వదు. ఫుల్ఫిల్ అవ్వాలంటే నీ హబ్బీ కూడా ఉండాలి. తీయని ఫోన్ విసి చేతిలో పెట్టి హెయిర్ స్టైల్ చేసుకున్నాడు. బిత్తర చూపులతో వణుకుతున్న చేతులతో ఫోన్ పట్టుకున్న విసి 10 సెకండ్లు కూడా గడవకుండానే అతని ఒడిలోకి వదిలేసింది. ఇంకేం చేస్తాడు? సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకుని రికార్డ్ చేసుకున్నాడు. తర్వాత రికార్డింగ్ ఆపేసి కెమెరాలో మొహం చూసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళే టైంకి నా మొహం అంతా ఎల్లో కలర్కి మారిపోద్దేమో అని డౌట్గా ఉంది విసి. గంపల గంపల పసుపు పూసిస్తున్నారు. నైట్ లైట్ ఆఫ్ చేశాక దడుచుకుని బయటకు పారిపోకు ముందే చెప్తున్నా అన్నాడు. పాపం పిల్లకి తల కొట్టుకోవడానికి కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్. దీన్ని రొమాన్స్ అనుకోవాలా లేక పైత్యం అనుకోవాలా అర్థం కాలేదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అని ఊహించలేదు. పాపం అనుకుని ఫోన్ పక్కన పడేసి 2 కళ్ళు ఊపుతూ సాంగ్స్ పాడుతున్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాడు వేద్. నీ పని నువ్వు కానీ నాయనా అనేలా పాడుతున్న వాళ్ళలో 2, 3 సైగ చేశారు. ఏమైనా తక్కువ? నాకు తెలుసు మీరు పాడండి అన్నట్టు సేమ్ సైకిల్తో రిటాక్ట్ ఇచ్చాడు. ఇది ఎక్కడి ఘోరం అని విసి అనుకునే లోపే లిరిక్స్ క్యాచ్ చేసి కోరస్ గ్రూప్లో జాయిన్ అయిపోయి గళం కూడా ఎత్తేసాడు మన ఎక్స్‌ప్రెస్ రాజా. వాళ్ళతో పాటు ముందుకి వెనక్కి ఊగుతూ పాడుతున్న భర్తను చూసి ఓణి కొంగుతో నోరు మూసేసుకుంది విసి. ఏంటన్నట్టు చూస్తూ బాగా పాడుతున్నానా అని అడిగాడు. ఏడుపొక్కటే తక్కువయ్యి బామ్మ అని పిలిచింది విసి. వీడికి చెప్పలేనని విసిగిపోయి ఓ మూలన కూర్చున్న తయారు బామ్మ విసి బెదిరిపోవడం చూసి టక్కున లేచొచ్చి వేదు పిల్ల భయపడుతుందిరా ఆపరా నీ వేషాలు అంది కసురుతూ. 2 రోజుల నుంచి అదే మాట చెప్పి చెప్పి విసుగు రాట్లేదేనే నీకు? హోల్డ్ ఆన్ అంటూనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయనివ్వవా అని గయ్యమన్నాడు. భుజం మీద గట్టిగా గిల్లి నువ్విలా చేసావంటే ఇది ఇటు నుంచే పారిపోద్ది. అప్పుడు చెయ్యి నీకు నచ్చినట్టు అంది కచ్చగా. బాబోయ్ అంత ఓవర్ చేశానా అనుకుంటూ ఓరగా విసిని చూసి ఇంకొద్దులే అని సైలెంట్ అయిపోయాడు. బామ్మ మళ్ళీ వెనక్కి వెళ్ళగానే బేబీ అని గారంగా పిలిచాడు. భయంగా డౌట్గా చూసింది. ఈ ఓణీలో సూపర్ హాట్ ఉన్నావు తెలుసా అంటే చటుక్కుని తల తిప్పేసింది. భుజం మీద తట్టాడు. చూసింది మళ్ళీ. తెలుసా తెలీదా పట్టు వదని విక్రమార్కుడిలా అడిగాడు వేద్. తెలీదు అంది. గుడ్ గుడ్ నీకు తెలియకపోతే చెప్పడానికే నేనున్నా. గ్రీన్ కలర్ ఓణి మీద నీ వైట్ స్కిన్ టోన్ అది కూడా నడుం దగ్గర అబ్బబ్బా అంటుంటే తెలుసు తెలుసు అంది. రియలీ? సో తెలిసే వేసుకున్నావు నన్ను టెంప్ట్ చేయడానికేనా అంటే బామ్మ అంటూ తన ఆపద్బాంధవి కోసం చూస్తుంది విసి.
పాపం. పాప టైం బాలేదు. బామ్మ లేదక్కడ. స్ఫూర్తి వాణితో కాల్‌లో మాట్లాడుతుంది. మందిరా వెళ్ళే స్నానాలకి ఏర్పాట్లు చేస్తుంది. తెలిసిన వాళ్ళెవ్వరూ లేరక్కడ పిలవడానికి. అంతలో మళ్ళీ భుజం మీద తట్టాడు వేద్. ఈరోజు ఖచ్చితంగా విరక్తి తెప్పించేసేలా ఉన్నాడే అనుకుంటూ దిక్కులేక, దిక్కు తోచక చూసిందతన్ని. ఏడవకులే, ఆ క్వశ్చన్ డ్రాప్ చేస్తున్నా అన్నాడు. హమ్మయ్య అనుకుంది. ఊపిరి తీసుకున్న చిలకమా అక్కడున్నది? నేనెలా ఉన్నాను ఈ డ్రెస్‌లో అని అడిగాడు. ఆ ప్రశ్నకి తెల్లబోతూ అతన్ని పైనుంచి కింద దాకా చూస్తుంది. ఫేస్‌కి, చేతులకి, కాళ్ళకి రాసిన పసుపు, గంధం, కట్ బనియన్, షార్ట్ మీదున్నాడు. ఇదొక డ్రెస్సు. దీనిలో ఎలా ఉన్నాడో చెప్పాలా? ఏముందని చెప్పాలసలు అనుకుంది మనసులో. మళ్ళీ సేమ్. అదే చెయ్యి, అదే భుజం, అదే తట్టడం, అదే చూడడం. రిపీటెడ్. చెప్పు అన్నాడు బనియన్ సెట్ చేసుకుంటూ. ఇది కూడా డ్రెస్సేనా అండి? కాదా? కొంపదీసి నీకు న్యూడ్‌గా కనిపిస్తున్నానా అని అనుమానంగా అడిగాడు. అంతే. విసి నోరు పడిపోయింది. మొహం తిప్పేసి బ్యాటరీ లేని రోబోట్ మోడ్‌లోకి వచ్చేసింది. అతని నోటి వాటానికి కానీ, చేతి వాటానికి కానీ చచ్చినా రియాక్ట్ అవ్వలేదు. దీని సిగ్గుతో నన్ను చంపేసేలా ఉందనుకున్నాడు వేద్ పాపం. కాసేపటికి సాంగ్స్ పాడడం అయిపోయింది. ఇద్దరు ముగ్గురు లేడీస్ విసికి వేద్కి గంధం పసుపు పూశారు. తర్వాత జలకాలట్లు మొదలుపెట్టారు. పక్కన పెట్టిన పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఉన్న వాటర్ని బకెట్స్ తెచ్చుకుని విసి వేద్ల మీద ఇష్టానికి గుమ్మరించేశారు. అక్కడితో ఆగకుండా వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పోసుకున్నారు. అదంతా జరుగుతుండగానే ఇద్దరిని బాత్రూమ్ పక్కన అరేంజ్ చేసిన వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ ఇద్దరి చేతుల్లో పసుపు గంధం గిన్నెలు పెట్టారు. మళ్ళీ ఎందుకు, మేమిద్దరం మేకపోయాలా అని అడిగాడు వేద్. అంత అదృష్టం మాకెందుకులే బాబు, మీరిద్దరూ పోసుకోండి, ఎక్కడైనా మీ ఇష్టం అని ఆఫర్ ప్రకటించింది ఒక ఆంటీ. ఆ మాటకి వేద్ కళ్ళు మజాబుల్లా మెరిస్తే విసి కళ్ళు భయంతో రెపరెపలాడాయి. సో స్వీట్ ఆఫ్ యూ అని ఆ లేడీస్కి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాడు వేద్. ఆల్రెడీ మీరు రాసేసారు కదండి అంది విసి ధైర్యం చేసి. వాళ్లే పనిగట్టుకుని ఛాన్స్ ఇస్తే అది కూడా వేద్కి. ఇక తన హార్ట్ ఆగిపోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోయి ప్రాణభయంతో ఎదురడిగింది పాప. అది వేరు ఇది వేరు, రాసుకోండి, లేట్ అవుతుంది అంది ఆంటీ. ఫస్ట్ ఎవరు రాయాలి, అలాంటి రూల్ ఏమైనా ఉందా అని గుప్పెడి నిండా గంధం తీసుకుంటూ అడిగాడు వేద్. లేదు బాబు అని నీరసం వచ్చేసి చెప్పింది ఇంకో ఆంటీ. హే, మీరు నాకు బాగా నచ్చేశారు. అదే ముందు పెళ్ళాం రాయాలి అని ఉంటే నా పెళ్ళాం స్టెప్ తీసుకునేసరికి తెల్లారిపోద్ది. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలంతా అలాగే ఉంటారు, మీరే బుజ్జగించుకోవాలి. అందరితో కలపకు మా ప్యాసింజర్ని, ఇది వేరే. పెళ్ళైనప్పటి నుంచి బుజ్జగిస్తూనే ఉన్నా, ఏమాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి కాసేపట్లో. విసిని గుచ్చేలా చూస్తూ అన్నాడు. కళ్ళు టపటప కొడుతూ కిందకి దించేసింది విసి. ఆమె చేతిని అందుకుని మెల్లగా గంధం పూశాడు. నిన్ను నలుగు పెట్టమనలేదు అల్లుడు అంది ఆంటీ. మీరిద్దరూ ఇక్కడే తిష్టేస్తే నలుగు పట్టక రొమాన్సా చేసుకుంటాం అని అడిగాడు. వాయబ్బో, ఇందాకటి దాకా అంతమంది ముందు ఆ పిల్ల ప్రాణం తోడేసింది మీ ముత్తాతనా? స్వర్గంలో రంభా ఊర్వశి మేనకల్ని వదిలేసి మా ముత్తాత ఇక్కడికి ఎందుకు వస్తాడత్తా? యూనో బంగారాజు, మా ముత్తాతది కూడా సేమ్ విత్తనం, రొమాన్స్లో కింగ్ అంట. అచ్చుగుద్దినట్టు నాగార్జునలాగా పంచె కట్టుకుని కర్రతో తిరిగేవాడంట. నిజమా అండి అని క్యూరియస్గా అడిగింది విసి. ఇలాంటివి అడగడానికి ముందుంటావు అంటూ చేతిలో ఉన్న ఆమె వేలిని కసుక్కుని కొరికాడు. చిన్నగా కేక పెడుతూ చేవెనక్కి తీసుకుంది. ఇద్దరు ఆంటీలు కొంచెం పక్కకెళ్ళి కూర్చుని పక్కింటి వాళ్ళ ఇంటి గుట్టు సీరియల్ స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి విసికి దగ్గరగా జరిగాడు వేద్. తను కూడా జరగపోతే చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. ఇంకా పోతే జారి పడతావు చిన్నగా చెప్తూ చేతిని ఆమె కంఠం మీదుగా పోనిచ్చాడు. చిరుగాలిలా తాగిన స్పర్శకి కళ్ళు మూసేసి మొహం తిప్పేసింది. దానితో
ఆమె భుజాలు ఇంకా క్లియర్గా కనిపించాయి. గంధం రాసిన తెల్లని తెలుపు మీద వింతగా మెరుస్తుంది. దానికి తోడు ఇద్దరు తడి బట్టల్లో ఉన్నారు. ఓణి ఒంటికి అతుక్కుపోయి అతని కన్నుల విందును పంచుతుంది. చెంపలకి రాస్తూ మెడ మీదుగా వీపును కూడా పసుపుతో అలంకరించి చెవి మీద చిన్న ముద్దిచ్చాడు వేద్. అతని నుంచి వస్తున్న వేడి ఊపిరి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చప్పున అతనికి వీపు పెడుతూ వేరే వైపుకి తిరిగిపోయింది. తెలియకుండా తానే పూర్తిగా అవకాశం ఇచ్చేసిందని ఆ తర్వాత తెలిసింది. అప్పటికే వేద ఆమెను గట్టిగా తనకి సదుముకుని తన ముఖానికి ఉన్న పసుపుని ఆమె ఒంటికి పూస్తున్నాడు. అతని చెయ్యి ఓణీలోనుగా ఆమె నడుమును నలిపేస్తుంది. బలమైన చెయ్యి, గరుకైన మీసాలు, మెత్తని పెదవులు ఒకేసారి దాడి చేస్తుంటే గొంతు పెగిల్చి వద్దని చెప్పలేకపోతుంది విసి. సడన్గా ఆగిపోయాడు వేదెందుకో. ఆ దాటున లేచి స్నానం చేయిపో అని వెళ్ళిపోయాడు. ఏమైందని విసి తెల్ల మొహం వేసుకొని చూస్తున్నంతలో మళ్ళీ అదే స్పీడ్తో వెనక్కొచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు. విసికి 3 అడుగులు వెనక్కి పడ్డాయి అతని స్పీడ్కి. పొమ్మన్నాన్న లోపలికి, ఇక్కడే ఉంటే ఈసారి వదిలేయనని చెప్తూ పెదవి గట్టిగా కొరికి వెళ్ళిపోయాడు. నొప్పిని కూడా పట్టించుకోకుండా అతని వెళ్ళిన వైపు చూస్తుండిపోయింది విసి. ఆ ఆంటీలో వచ్చి స్నానం చేసి రమ్మంటే గాని కదలిక రాలేదు తనలో. లోపలికి వెళ్ళాక కూడా తనని చుట్టుకున్నట్టే ఉంది. అతని పరిమళం ఆమె శరీరాన్ని ఇంకా వదలలేదు. సిగ్గుపడుతూ అరగంట కష్టపడి ఆ రాసిందంతా వదిలించుకుని బయటకొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.